హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు ఈరోజు క్లాస్లో ఏం చెప్పబోతున్నాను అంటే, లాస్ట్ క్లాస్లో మనం టైం పీరియడ్ దాకా చెప్పుకున్నాం అనమాట. యూనిట్ 2 సంబంధించింది ఇది. సో ఈ క్లాస్లో మనం టైం పీరియడ్ని ఎలా కనుక్కోవాలి, హౌ టు డిటర్మైన్ టైం పీరియడ్, హౌ టు ఫైండ్ టైం పీరియడ్. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అదే హౌ టు ఫైండ్ టైం పీరియడ్ అనేది ఇప్పుడు చూస్తాం మనం. ఓకే, నవ్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఫైండ్ టైం పీరియడ్. సో లెట్స్ డ్రా ది సైనసాయిడల్ వేవ్ ఫామ్. అందరికీ తెలుసు కదా. సో డ్రా చేయండి, సైనసాయిడల్ వేవ్ ఫామ్ డ్రా చేసి. సో సైనసాయిడల్ వేవ్ ఫామ్ అనమాట. సో టైం పీరియడ్ కెన్ బి మెజర్డ్ ఇన్ time period can be measured in following ways. ఓకే, దాంట్లో ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇది వోల్టేజ్ ఆర్ కరెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ టైం అనమాట. సో ఫస్ట్ జీరో క్రాసింగ్ ఉంది కదా. సో ఫస్ట్ జీరో క్రాసింగ్ ఫ్రమ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్. చూడండి, ఫస్ట్ జీరో క్రాసింగ్ అనమాట. సో ఫస్ట్ జీరో క్రాసింగ్ ఇదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక జీరో క్రాస్ అవుతుందా, అండ్ నెక్స్ట్ జీరో క్రాస్ ఫర్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ అనమాట. ఫస్ట్ జీరో క్రాస్ నుంచి అనదర్ జీరో క్రాసింగ్, ఫస్ట్ జీరో క్రాసింగ్ టు అనదర్ జీరో క్రాసింగ్, ఫస్ట్ పాయింట్ అనమాట ఇది. సో ఫస్ట్ జీరో క్రాసింగ్ ఎక్కడ, ఇక్కడ. నెక్స్ట్ అనదర్ జీరో క్రాసింగ్ ఇక్కడ వరకు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట, పీక్ టు పీక్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఫ్రమ్ పాజిటివ్ పీక్ టు నెగిటివ్ పాజిటివ్ పీక్ టు అనదర్ పాజిటివ్ పీక్. సో చూడండి, ఇది ఒక పీక్ టు పీక్ అనమాట, పీక్ టు పీక్ అనమాట. సో ఈ పాజిటివ్ పీక్ నుంచి ఇంకొక పాజిటివ్ పీక్ అనమాట, ఇది ఇంకొక పాజిటివ్ పీక్, ఇది నెగిటివ్ పీక్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ నెగిటివ్ పీక్ టు పీక్ అనమాట. థర్డ్ వన్ ఈస్ ఫ్రమ్ వన్ నెగిటివ్ పీక్ టు అనదర్ నెగిటివ్ పీక్ అనమాట. సో ఇదన్నమాట నెగిటివ్ పీక్ టు పీక్. సో చూడండి, క్లియర్గా చూడండి. సో టైం పీరియడ్ అనేది ఎలా కనుక్కుంటామంటే, ఈ జీరో క్రాస్ ఉంది కదా, ఈ జీరో క్రాస్ నుంచి ఈ జీరో క్రాస్ వరకు ఒక టైం పీరియడ్ అనమాట, టైం పీరియడ్. అదేవిధంగా ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ పాజిటివ్ పీక్ నుంచి అనదర్ పాజిటివ్ పీక్కి ఉండే టైమే టైం పీరియడ్ అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇదంతా టైం పీరియడ్ అవుతుంది, టీ అవుతుంది అనమాట ఇదంతా. ఓకేనా, నెక్స్ట్ నెగిటివ్ నుంచి ఇంకొక నెగిటివ్ అనమాట, ఇది ఒక టైం పీరియడ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద టైం పీరియడ్. హౌ మనం టైం పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది అనమాట. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ఫ్రీక్వెన్సీ. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్రీక్వెన్సీ. So frequency is nothing but frequency of a wave is defined as the number of cycles that a wave completes in 1 second. The number of cycles that a wave completes in 1 second is known as frequency. ఓకేనా, ఫ్రీక్వెన్సీ, సారీ, ఫుల్ స్టాప్. సో ఒక సైకిల్ అంటే ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ మనం సైకిల్ అంటే ఏమని చెప్పుకున్నాం. సైకిల్ అంటే ఏంది, వన్ పాజిటివ్ సైకిల్ అండ్ వన్ నెగిటివ్ సైకిల్, కంప్లీట్ సైకిల్. ఆ రెండు కలిస్తేనే ఒక సైకిల్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్తాను, ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ ఏ వేవ్, ఒక వేవ్ ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేస్తుందో 1 సెకండ్ ఈజ్ నోన్ యాజ్ సైకిల్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తాము. లెట్స్ డ్రా అన్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు టోటల్గా దీని టైం పీరియడ్ వచ్చి ఎంత అంట, టీ. ఓకే, టైం పీరియడ్ ఇచ్చి టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అనమాట. సో చూడండి ఏమైంది,
ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్ అండ్ ఇంకొక నెగిటివ్ సైకిల్ తీసుకో. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని సైకిల్స్ ఉంది, 1 అంటే ఇక్కడ నుంచి ఇడికి 1 సైకిల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇడికి సెకండ్ సైకిల్ అండ్ ఇక్కడ నుంచి ఇడికి థర్డ్ సైకిల్ అనమాట. సో ఈ టోటల్ మనకు హౌ మెనీ సైకిల్స్ ఆర్ దేర్, 3 cycles. There are how many cycles are there? So totally 3 cycles are in the waveform. Okay, are in the above waveform anamata. So manaku 1 hertz equal to 1 cycle per second. So 60 hertz is equal to, so ante kada, so 3 cycles anamata. Frequency unit endi, frequency unit is హెడ్జ్, హెచ్ఆర్ టీజెడ్, దీన్నే మనము హెచ్జెడ్గా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రీక్వెన్సీని యూనిట్ తీసుకున్నప్పుడు 1 హెడ్జ్ ఈక్వల్ టు 1 సైకిల్ అనమాట. సో ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఎంత, 3 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ అబోవ్ వేవ్ ఫామ్, 3 హెడ్జెస్. ఓకే, 3 హెడ్జెస్ అనేది ఈ సర్కిల్లో ఉండే ఫ్రీక్వెన్సీ అనమాట. టైం పీరియడ్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. సో ఇప్పుడు ఏం చూస్తామంటే రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ సింపుల్ ఈక్వేషన్, T is equals to 1 by F or F is equals to 1 by T. The both are the రిలేషన్స్. ఓకే, సో చూడండి ఇప్పుడు తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద రిలేషన్ అనమాట. సో టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. సో బోత్ టైం అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో అప్పుడు ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్స్ టు 1 by F అవుతుంది, F ఈజ్ ఈక్వల్స్ టు 1 by T అవుతుంది అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు టైం పీరియడ్ కనుక్కోవచ్చు, టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఒక చిన్న ప్రాబ్లం చేస్తామా దీనిపైన. సో రాసుకుని అందరూ ప్రాబ్లం రాసుకొని ఒక చిన్న ప్రాబ్లం చేస్తాం. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సైన్ వేవ్ షోన్ ఇన్ ది ఫిగర్. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సైన్ వేవ్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ సైన్ వేవ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఫిగర్ తీసుకుంటే ఒకటి తీసుకుంటున్నాము, 1 2 3 4 5. సో ఎన్ని సైకిల్, 1 2 3 సైకిల్స్ తీసుకున్నాం అనమాట. సో T వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క సైకిల్కి 2 సెకండ్స్ అంటున్నాడు, అంటే టైం పీరియడ్ వచ్చి 2 సెకండ్స్, ఇక్కడికి 4 సెకండ్స్, ఇక్కడికి 6 సెకండ్స్ అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతుంది, 6 సెకండ్స్ అనమాట. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి టైం పీరియడ్ ఎంత, వాట్ ఈస్ ద టైం పీరియడ్. So it can be seen that sine wave takes 2 seconds to complete 1 period in each cycle. So ఒక సైకిల్కి ఎంత అయింది, 2 సెకండ్స్. మనకు జనరల్గా టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో పీక్ టు పీక్ అన్నా చేస్తాము, జీరో క్రాసింగ్ టు జీరో క్రాసింగ్ అన్నా చేస్తాం. సో ఒక కంప్లీట్ సైకిల్కి 2 సెకండ్స్ ఇచ్చినారు కాబట్టి టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. అంటే టోటల్ కాదు, 1 సైకిల్కి ఎంత టైం పడతా ఉందో దాన్నే టైం పీరియడ్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ద సైన్ వేవ్ ఈస్, దీనికే ఈ వేవ్ ఫామ్కే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు పీరియడ్ ఆఫ్ సైన్ వేవ్ ఈస్ 20 milliseconds, 20 milliseconds అన్నాడు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, ఫైండ్ ఫ్రీక్వెన్సీ, F ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. మనకు తెలుసు కదా వాట్ ఈస్ రిలేషన్, F ఈజ్ ఈక్వల్స్ టు 1 by T, T ఈజ్ ఈక్వల్స్ టు 1 by F. సో F ఈజ్ ఈక్వల్స్ టు F కనుక్కోవాలి కాబట్టి 1 by 20 into 10 power milli కాబట్టి 3, 10 power minus 3 కనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది, 10 power minus 3 అంటే ఏమవుతుంది, న్యూమరేటర్ పోతే 50 హెడ్జెస్ వస్తుంది అనమాట. మనకు ఎంత వస్తుంది, 50 హెడ్జెస్ వస్తుంది అనమాట. సో 50 హెడ్జెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సైన్ వేవ్ ఈస్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైన్ వేవ్ ఈస్ 30 హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైన్ వేవ్ ఈస్ 30 హెడ్జెస్. వాట్ ఈస్ టైం పీరియడ్, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో మనకు తెలుసు T ఈజ్ ఈక్వల్స్ టు
1/f, that is equals to t is equals to 1/30, that is equals to ఎంత మనకు ఆన్సరు 0.033333 సెకండ్స్ అనమాట. సో ఓవరాల్గా 33.3 మిల్లీ సెకండ్స్. సో ఈ విధంగా మనము టైము ఫ్రీక్వెన్సీ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ దీంతో మనకు ఫ్రీక్వెన్సీ కూడా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే యాంగులర్ రిలేషన్ ఆఫ్ ఏ సైన్ వేవ్ అనేది తెలుసుకుంటాం అనమాట. ఓకే, యాంగులర్ రిలేషన్ ఆఫ్ ఏ సైన్ వేవ్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఏదైనా టాపిక్స్ యూనిట్ వైజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అడగండి, నేనైతే చెప్తాను. కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉన్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్, డోంట్ బాదర్ అబౌట్ దట్. ట్రిపుల్ అనేది చాలా ఈజీ అయిన సబ్జెక్టు, మనం నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.